జిల్లా ప్రజలకు ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్తను చెప్పింది. కడప స్టీల్ ప్లాంట్ కోసం 16,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లా ప్రజలను ఊరిస్తున్న స్టీల్ ప్లాంట్ కు కూటమి ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు నిధులను సైతం కేటాయించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 2 సార్లు శంకుస్థాపన చేసినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై దృష్టి సారించింది. మరి కడప జిల్లా వాసులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం సమీపిస్తుందా? జిల్లా ప్రజల ఆశయాలు మళ్లీ చిగురించాయా? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న జిల్లా ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జమలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక రాయితీలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాలపై అప్పుడు కాదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ పేరుతో శిలాఫలకం వేశారు. తర్వాత రెండోసారి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అంతే, అప్పటి నుంచి అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థ వారు స్టీల్ ప్లాంట్ శిలాఫలకం వద్దకు చేరుకుని గత నెలలో పరిశీలించారు. తర్వాత అదే శిలాఫలకాన్ని జూలై 10వ ఉక్కు కర్మాగారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి భూపేశి రెడ్డి, జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ ప్రతినిధులతో శిలాఫలకం వద్ద వేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ మేరకు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరుతో ఉక్కు ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది. 400 కిలోవాట్ల సామర్థ్యంతో డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ విద్యుత్ లైన్లను 288 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇందుకు ఏడాదికి గండికోట నుంచి 2 టీఎంసీల నికర జలాలను మైలవరం డ్యాం నుంచి 15 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా సరఫరా చేయడానికి NH67 నంబర్ రోడ్డు కనెక్టివిటీకి 4 లైన్ల రహదారి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్రంతో సంప్రదించి పీఎం గతిశక్తి పథకం కింద ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల మధ్య ముద్దనూరు స్టేషన్ను కలుపుతూ 12 కిలోమీటర్ల రైల్వే లైన్ విస్తరణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో పాటు కంపెనీ అందజేసే ముడిసరుకు ప్రణాళిక మేరకు సీపోర్టుకు అనుసంధానం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకున్న అవకాశాలను ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా పరిశీలించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాకుండా సున్నపురాళ్లపల్లె వద్ద 1100 ఎకరాలను ఎకరా 5 లక్షల రూపాయలు ప్రకారం అప్పగించేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది కాకుండా సున్నపురాళ్లపల్లె వద్ద రాయలసీమ స్టీల్ ప్లాంట్ ద్వారా టౌన్షిప్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను మరో 200 ఎకరాలను ఏపీ ఐఏసీ మార్గదర్శకాల ప్రకారం కేటాయించేందుకు కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో జేఎస్డబ్ల్యూ కంపెనీ మొదటి విడతగా 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఏడాదికి 1 మిలియన్ టన్నులను ఉత్పత్తిని, రెండో విడతలో 11,850 కోట్లు పెట్టుబడితో మొత్తం 16,350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దాంతోపాటు మరో 1 మిలియన్ టన్నుల ఉత్పత్తిని చేసేందుకు జేఎస్డబ్ల్యూ ప్రతిపాదించింది. 2 విడతల్లో మొత్తం 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధికి హామీ ఇచ్చింది. సెప్టెంబర్ నాటికి అన్ని అనుమతులు పూర్తి చేస్తే 2026 జనవరిలో నిర్మాణాలు ప్రారంభించి 2029 మార్చి నాటికి పూర్తి చేస్తామని, 2028 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు కూడా కంపెనీ ప్రతిపాదించింది. అదేవిధంగా రెండో విడత విస్తరణను కూడా పూర్తి చేసి 2034 ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నట్టు జేఎస్డబ్ల్యూ పేర్కొంది. ఈ మొత్తం ప్రతిపాదనలను పరిశీలించిన ఎస్ఐపిసి ఈ నెల 17న జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపింది. అయితే దరిమిలా మొదటి విడత 4,500 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసింది. అలాగే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే కడప ఉక్కు కర్మాగారం గతంలో అనేక జాప్యాలను ఎదుర్కొంది. నిలిచిపోయిన ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తానికి కడప జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న తరుణం సమీపిస్తోంది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. దీంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.